వీడు చూడండి, వీడు ఎంత ఎదవంటే వీడు. పల్నాడు జిల్లాలో యువకుడి దురాగతం సినిమా తరహాలో ట్విస్ట్ అంట. బాలికను ఇద్దరు పిల్లలు తల్లిని చేశాడంట వీడు. పెళ్ళైన ఇద్దరు పిల్లల తండ్రి అయిన వ్యక్తి ఓ బాలికను లోబర్చుకున్నాడు. మాయ మాటలు చెప్పి సహజీవనం చేశాడు. ఇద్దరు పిల్లలు పుట్టడంతో అమ్మేశాడు. తిరిగి బాలిక పైన నెపం మోపి పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు పెట్టాడు. సినిమాను తలపించేలా సాగిన ఈ కేసు చివరికి విజయవాడ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి చేరింది. పల్నాడు జిల్లా రొంపిచెర్లకు చెందిన బత్తుల నాగరాజ్ అంటే ఈ వయసు. వీడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2017లో తన ఇంటి సమీపంలో నివసించే 13 ఏళ్ల బాలికపై అతడి కన్నుబడింది. మాయ మాటలతో బెదిరించి లోబర్చుకున్నాడు. ఇద్దరు ఆడ శిశువులకు తల్లిని చేశాడు. ఆర్థిక పరిస్థితి సరిగా లేదని చెప్పి దత్తత పేరుతో బాలికకు పుట్టిన ఇద్దరు పిల్లలను వేరే వారికి విక్రయించేశాడు. ఒక శిశువును మచిలీపట్నం చెందిన వరలక్ష్మి అనే మహిళకు విక్రయించాడు. కొద్ది రోజులుగా నంద్యాలలో ఒక రైల్వే కాంట్రాక్టర్ వద్ద కూలీగా పనిచేశాడు. అదే సమయంలో బాలిక తల్లి తన కుమార్తె కనిపించడం లేదంటూ రొంపిచెర్ల పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టింది. విచారణలో బాలిక నంద్యాల ఉన్నట్టు తెలియడంతో పోలీసులు వెళ్ళి తీసుకొచ్చారు. కౌన్సిలింగ్ ఇవ్వక ఎక్కడ కేసు నమోదు చేస్తారనే భయంతో అతడు బాలికను పెళ్లి చేసుకుని తాళి కట్టాడంట. అయితే గతంలో నాగరాజుకు పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారనే విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న సదరు బాలిక ఊరి పెద్ద మనుషుల ముందు పంచాయతీ పెట్టింది. అప్పటి నుంచి నాగరాజుకు దూరంగా తల్లి వద్ద ఉంటుంది. బాలికను తిరిగి తన వద్దకు రప్పించుకునేందుకు నాగరాజు ప్రణాళిక రూపొందించాడు. ఆమె కుటుంబంపై దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. రైల్లో బోగీలపై ఆమె ఫోన్ నెంబర్ రాశాడు. అమ్మాయి కావాలంటే సంప్రదించని రాశాడంట. ఏం చేయాలండి వీడిని? 13 ఏళ్ల బాలికపై ఇట్లాంటి పనులు వీడు చేసేది. ఆ పెద్ద మనుషులు ఎవరో పిలిచి మాట్లాడేవాళ్ళు ఈయన కొట్టకుండా ఎందుకు వదిలేశారు ఈయన్ని? తన పిల్లలు బాలిక కుటుంబ సభ్యులు వేరే వారికి విక్రయించినట్లు మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఒక శిశువును గతంలో మచిలీపట్నంలో విక్రయించగా తెలివిగా అక్కడే కేసు పెట్టాడు. తీరా పోలీసు విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. నాగరాజు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసు పెట్టినట్టు తెలిసింది. 2 రోజుల కిందట అతడిపై మచిలీపట్నంలో కేసు నమోదు చేశారు శిశు సంక్షేమ శాఖ. ఈ కేసును విజయవాడకు బదిలీ చేసింది. తనను శారీరకంగా, మానసికంగా వేధించిన నాగరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయవాడ గాంధీనగర్లోని సిడబ్ల్యూ సభ్యులను బాధితురాలు సోమవారం కోరింది. అసలు వీడిపైన పోక్సో కేసు పెట్టాలి, వీడిని కంప్లీట్గా లోపల ఉంచాలి. వీడిని అరే 13 ఏళ్ల బాలికను మాయ మాటలు చెప్పి ఇంట్లోంచి తీసుకెళ్ళిపోయి సహజీవనం చేసి పిల్లలకు తల్లి చేసి అంటే వీడిని ఏం చేయాలండి? వీడిని ఎదవని ఇట్లాంటివి కనపడవు మన గవర్నమెంట్స్కి.